హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేయడం కొంచెం కష్టమైనా మీకు ఒక మంచి కంటెంట్ తీసుకొని రావడం కోసం మీ నుండి ఎంకరేజ్మెంట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇయర్ ఎండ్కి ఒక సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నాను. బెస్ట్ మూవీస్ ఏంటి, వర్స్ట్ మూవీస్ అండ్ అండర్ రేటెడ్ అండ్ ఓవర్ రేటెడ్. ఆల్ ఐ జస్ట్ నీడ్ ఈస్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రీయే కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు కలికాలం అవలోకన్. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ శంబాల, ఆది సాయి కుమార్ గారి మూవీ. లాస్ట్ మూవీ ఎప్పుడు వచ్చిందో కూడా తెలీదు, మూవీ నేమ్ కూడా గుర్తులేదు. అండ్ లాస్ట్ మూవీ నేను బిగ్ స్క్రీన్ లో చూసింది అయితే లవ్లీ, వే బ్యాక్ ఇన్ 2013-14 అనుకుంటా. బట్ స్టిల్ హీ వాజ్ ఏబుల్ టు క్రియేట్ సమ్ బజ్ విత్ ద ప్రీవియస్ కంటెంట్ అండ్ ప్రమోషన్స్. వెళ్తున్నారు జనాలు మూవీకి. ఇంకా మూవీ ఎలా ఉందంటే లైక్ ఇట్స్ బెటర్ దాన్ ఆదిస్ ప్రీవియస్ మూవీస్ అండి. వీ కెన్ వాచ్ ఇన్ బిగ్ స్క్రీన్. ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ది మూవీ ఏంటంటే, శంబాల్ అనే విలేజ్ లో ఒక ఆస్ట్రాయిడ్ పడుతుంది. అప్పటి నుంచి ఊర్లో జనాలు మిస్టీరియస్ గా చనిపోతారు. అండ్ హీరో ఒక జియాలజిస్ట్ ఆస్ట్రాయిడ్ ని స్టడీ చేయడానికి వస్తాడు. అండ్ అక్కడ మిస్టీరియస్ డెత్ ని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. సో ఇంకా నెగటివ్స్ గురించి వస్తే మెయిన్ గా ప్రొడక్షన్ వాల్యూస్ అండి. బడ్జెట్ కన్సెంట్స్ ఏమో తెలియదు కానీ విఎఫ్ఎక్స్ అండ్ ఇవన్నీ చాలా సబ్స్టాండర్డ్ గా ఉన్నాయి. ఇంకా మెయిన్ గా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. స్టార్ట్ అవుతున్న నుంచి ఓ 10-15 మినిట్స్ నాకు అర్థం అవ్వలేదు. అరే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ మూవీ, ఎలా ఉందంటే చూడడానికి ఏదో 10-15 ఇయర్స్ బ్యాక్ మన మూవీస్ ఉంటాయి కదా, అలా వర్క్ ఉంది. అండ్ విఎఫ్ఎక్స్ కానీ చూస్ చేసుకున్న ఫిల్టర్స్ కానీ చాలా సబ్స్టాండర్డ్ ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ ఆల్సో చాలా మైనస్ అండి. లైక్ ఫస్ట్ హాఫ్ అండ్ ప్రీ ఇంటర్వెల్ తర్వాత నేను ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాను, అంత ఎక్స్పెక్ట్ చేశా. బట్ డైరెక్టర్ నన్ను కంప్లీట్ గా కిందికి ఆగేశారు, అంత లేదమ్మా ఇక్కడ అని చెప్పేసి. ఫస్ట్ హాఫ్ ఆ రేసీ స్క్రీన్ ప్లే తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం ఎక్స్పెక్ట్ చేశా, బట్ అక్కడ ఏం లేదు. ఆ రిపిటేటివ్ సీన్స్ లాగా అనిపిస్తాయి. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కూడా మనకేం పెద్ద మెస్మరైజ్ చేయవు. అండ్ క్లైమాక్స్ కూడా ఏదో చుట్టేశారు కానీ ఎఫర్ట్ పెట్టలేదు. సో ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే, ద మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ జాన్రా, ఇలాంటి థ్రిల్లర్స్ విత్ హారర్ టచ్ ఉండేవి జనరల్ గానే ఆడియన్స్ టచ్ చేస్తాయి. బట్ విత్ బెటర్ స్క్రీన్ ప్లే అండ్ ట్విస్టులు ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలి. లైక్ ఫస్ట్ హాఫ్ గురించి నన్ను అడిగితే 4/5 ఇస్తాను. బెస్ట్. లైక్ డైరెక్టర్ మాత్రం మంచిగా రాసుకున్నాడు, అలాగే ఎగ్జిక్యూట్ చేశాడు. టైటిల్స్ దగ్గర నుంచి అండ్ ఆ స్టోరీ బిల్డప్ దగ్గర నుంచి, క్యారెక్టర్స్ దగ్గర నుంచి, రేసీగా స్క్రీన్ ప్లే అండ్ ఆడియన్స్ లో ఆ క్యూరియాసిటీని నెక్స్ట్ ఏమవుతుంది అని బిల్డ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. హీ డిడ్ వెరీ వెల్. ఐ నీడ్ టు అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఇంకా యాక్టింగ్ గురించి వస్తే లైక్ మన మెయిన్ లీడ్ అయిన ఆదికి అంత స్కోప్ లేదు మూవీలో. బట్ మన మంగళవారం ఫేమ్ లక్ష్మణ్ ఉన్నాడు కదా, ఈ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో సూపర్ గా చేశాడు. అసలుకి చించేశాడని చెప్పాలి. లైక్ ఆ ఎక్స్ప్రెషన్స్ నిజంగా భయపెట్టాడు. మూవీలో హైలైట్ ఏదంటే ఈ 10-15 మినిట్స్ సీక్వెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటది. ప్రీ ఇంటర్వెల్ లో వచ్చేసి మంచి హై ఇస్తుంది. సో ఇంకా నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది, ఇంకా మైనస్ ఏం లేవు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇమ్మీడియట్లీ ఇంటర్వెల్ తర్వాత మొత్తం స్టోరీ ప్లాట్ ని అంతా రివీల్ చేసేసారు. సో తర్వాత ఇంకా డైరెక్టర్ కి చూపించడానికి కూడా ఏం లేదనిపించింది. ఆ సాగదీశాడు, ఏదో తీయాలన్నట్టు ఫిల్లర్స్ పెట్టేసినట్టు అనిపించింది. అండ్ క్లైమాక్స్ కూడా మంచిగా రాసుకోనికి ట్రై చేయలేదు, ఏదో చుట్టేశాడు. సో ఇలాంటి మూవీస్ కి మనం క్లైమాక్స్ వరకు ఆ క్యూరియాసిటీని హోల్డ్ చేయాలి. దట్ ఈస్ వెరీ కీ. సో విరూపాక్ష చూస్తే మీరు క్లైమాక్స్ వరకు మనకి మెయిన్ విలన్ ఎవరో తెలియదు, అందువల్లే అది బాగా సక్సెస్ అయింది. సో ఇక్కడ డైరెక్టర్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాడు. సో సెకండ్ హాఫ్ మొత్తం డైల్యూట్ అయిపోతుంది అండ్ క్లైమాక్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. సో ఫైనల్ గా ఏం చెప్తా అంటే, యా ఇట్స్ వర్త్ వాచింగ్ ఇన్ ఏ బిగ్ స్క్రీన్. మంచి స్కేరీ అండ్ థ్రిల్ చేసే సీక్వెన్స్ ఉన్నాయి. వీ కెన్ గో ఫర్ ఇట్. అండ్ మన ఆది ముందు మూవీస్ తో పోలిస్తే ఇది చాలా బెటర్ ఉంది. ఇఫ్ యూఆర్ ఫ్రీ ఫర్ ద వీకెండ్ యూ కెన్ గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.